తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి రవీందర్ రెడ్డి. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం అవినీతి పాలనకు, అరాచ పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. 9 ఏళ్లలో బాన్సువాడ నియోజకవర్గం వెనుకబడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో 6 గ్యారంటీ పథకాలను ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్తోనే అన్ని వర్గాల సంక్షేమం చేకూరుతుందంటున్న బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డితో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. ఉన్న సీనియర్ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్లో చేరి బాన్సువాడ టికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనతో బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఇప్పుడు పార్టీ మారారు, అలాగే ఇంటి పార్టీ పనితీరు బాన్సువాడలో ఏ విధంగా అనుకున్నారు? గతంలో ఉన్న ఇంటి పార్టీ అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో పనిచేసినాం, కానీ ఉద్యమకారులందరినీ ఒక్కొక్కరిని కేసీఆర్ గారు ఎట్లా బొందబెట్టకుండా బయటకు పంపించిండు. కాబట్టి ఇలా ఉద్యమకారులందరూ ఏకమవుతారు. ప్రొఫెసర్ కోదండరామ్ కూడా మన దాకా టికెట్లు అడిగిండు, కానీ ఇప్పుడు ఏమన్నా లాస్ట్కు ఒక్క టికెట్ అవసరం లేదు, కేసీఆర్ బొందబెట్టడే నా లక్ష్యము, కాబట్టి పూర్తి స్థాయిలో పనిచేస్తా అని చెప్పింది. కాబట్టి ఇలా ఉద్యమకారులందరూ ఏకమవుతారు. ఇక్కడ బాన్సువాడ కాన్స్టిట్యూన్సీలో కూడా ఉద్యమకారులందరూ ఏకమవుతారు. రేపు ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాలు అయితే పోచారం శ్రీనివాసరెడ్డి గారు పరిపాలన చేసారో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, పోచారం శ్రీనివాసరెడ్డి మీద వ్యతిరేకత ఉంది, అలా కోట్ల మీద డబుల్ వ్యతిరేకత ఉంది. అంటే ప్రధానంగా బాన్సువాడలో మీరు ప్రచారం మొదలుపెట్టారు. బాన్సువాడలో అట్లా అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? అంటే అభివృద్ధి అయిందంటే ఏం అభివృద్ధి అవుతుంది? ప్రజలు ఇప్పుడు నేను హనుమోజ్పేటలో చూసిన, అక్కడ పాపం ఎస్సీలకు ఇండ్ల మీద మొత్తం తార్పాలిని కప్పుకున్నారు. అక్కడ ఏం అభివృద్ధి అయినట్టు? మరి ఇల్లు కట్టించినా అంటే వాళ్ళకి ఇల్లు కట్టియాలి. మరి దళితులు వాళ్ళు 10 లక్షలు ఇస్తారు, 10 లక్షలు అయిపోతాయి. నేనేమన్నా ఊర్లో అడిగిన ఒకటి, మరి ఊరంతా ఇచ్చినాడు కానీ నేను దళిత బంధు అంటే ఎక్కడిచ్చాడు సార్, ఒక్క ఆయనకే ఇచ్చిండు అని చెప్తున్నారు. అంటే అది ఏముండదు. 100% అభివృద్ధి అన్నప్పుడు ఎప్పుడు ఎవరికి అభివృద్ధి కావాలి? అణగారిన వర్గాలకు, బీద వాళ్లకు లబ్ధి చెంది వాళ్ళకు ఇల్లు లేకుంటే ఇల్లు కట్టించి వాళ్ళకు అన్ని విధాల సదుపాయాలు చేస్తే అభివృద్ధి అవుతుంది. ఏదో రోడ్ వేసి అభివృద్ధి అంటే అది అట్లా రోడ్ వేసి అంటే ఇప్పుడు పొతంగల్ బ్రిడ్జ్ కట్టిరు, కాంగ్రెస్ పార్టీ కట్టలేదా? ఇక్కడ కెనాల్ 520 కోట్లు పెట్టి మొత్తం కెనాల్, అది రైతులకు పనికి వచ్చే పని చేయలేదా? కాబట్టి ఉన్న పనులన్నీ కాంగ్రెస్ పార్టీ చేసినవి ఉన్నాయి. సబ్స్టేషన్లు ఇచ్చింది, అన్నీ చేసింది. కాబట్టి అది కాదు నేను అభివృద్ధి చేస్తున్నా అని చెప్పేసి నా ఇష్టమైన హరాస్మెంట్ చేస్తా, నేను ఇసుక దోసుకుంటా, నేను కంకర దోసుకుంటా, నేను మురం దోసుకుంటా, నేను కాంట్రాక్ట్లను నేనే చేస్తా, ఎవరిని చేయని అని నడుస్తుందా? కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది పూర్తిగా దోసుకుంటారు అని. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు? అంటే ఒక్క జీతం తీసుకొని 3 పని చేస్తామంటారు. పబ్లిక్ ఏమంటారు తెలుసా? ఒక్కడు జీతం తీసుకుని 3 దోసుకుంటారు అనుకుంటారు. ఏం దోసుకుంటారు? ఒక ఆయన ఇసుక దోసుకుంటాడు, ఒక ఆయన కంకర దోసుకుని మురం దోసుకుంటాడు, ఇంకో ఆయన భూమిని దోసుకుంటాడు. పబ్లిక్ అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళ ఇంటికి పోయేదే తప్ప ఇంకా వేరే ఏం లేదు. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్ దక్కని అసంతృప్తులు ఉన్నారు, వారిని ఏ విధంగా కలుపుకోబోతున్నారు? కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఉన్నాయి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కంకణం కట్టుకురు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకోవాలంటే మా ఊర్లో మేము జెండా ఎగరేసుకోవాలి, మా ఊర్లో మెజార్టీ తెచ్చుకోవాలి అనే స్థాయికి వచ్చారు కార్యకర్తలు. మంచిగా పనిచేస్తారు, పటిష్టంగా పనిచేస్తారు, ఊపు కనబడుతుంది. కాబట్టి 100కు 100% ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ఈ కాంగ్రెస్ జెండా ఎగిరిందంటే ఆ 100% ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం వస్తే మా 6 గ్యారంటీలు కానీ ఇంకా ప్రభుత్వం ఏది చెప్పిందో అది పబ్లిక్ నచ్చింది. ఆ స్కీమ్ను తూచా తప్పకుండా మేము చేస్తాం. ఖచ్చితంగా ఆ విశ్వాసం పబ్లిక్లో ఉంది, మేము చేస్తాం. బాన్సువాడ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఎలక్షన్ సందర్భంగా? ఎలక్షన్ సందర్భంగా బాన్సువాడ ప్రజలకు యాక్చువల్గా ఇక రైతాంగం మొత్తం 2 సార్లు ప్యాడీ చేసుకొని మంచిగా పండించుకునే రైతులు ఉన్నారు, మంచిగా ఆదర్శవంతమైన రైతులు ఉన్నారు. నేను వర్ణి ఏరియాలో కొన్ని చూస్తే బిల్డింగ్లు చూస్తే మాత్రం హైదరాబాద్లో ఉన్నా, నేను అసలు ఏడున్నా అని అర్థం కాకుంటే మంచిగా అంత రైతులు అంత ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారు. వారికి ఏం కావాలి? పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధర కావాలి. దానికి ఇవాళ 2200 ఎంఎస్పీ ఉన్నది, దానికి బోనస్ 500 ఇస్తామని చెప్పినాం, 2700 వస్తుంది. ఎంత లాభం అవుతుంది రైతులకు? అలాంటి చర్యలు చేసుకుంటా. అదేవిధంగా కెనాల్ ఉన్నది, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 520 కోట్లు పెట్టి మొత్తం కెనాల్ మొత్తం లైనింగ్ చేసినాం. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? నీళ్లు వేస్ట్ కాకుండా డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ఏదైతుందో వాళ్ళ పొలంలాగా వచ్చినట్టు చేస్తే వాళ్ళు ఇంకా సంతోషపడతారు. అలాంటి కార్యక్రమాలు ఏమున్నా కానీ రైతులతో సంప్రదించి చేసి ఖచ్చితంగా చేసే కార్యక్రమం చేస్తాం. ఇంకా ఎక్కడెక్కడైతే గరీబులకు ఇండ్లు రాలేవో వాళ్ళకు ఇప్పుడు మా ప్రభుత్వం గరీబులకు 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తుందో వాళ్ళకు అన్నగారిన వర్గాలకు, నిజంగా ఇల్లు లేని వాళ్ళకు, ఇల్లు గుడిసెలలో ఉన్న వాళ్ళకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేసుకుంటాం. బ్రహ్మాండంగా ముందు తీసుకుపోతాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎట్లా ఉంది, రైతులు అందరూ సంతోషపడతారు. కాబట్టి అలాంటి స్కీమ్లను తీసుకుపోయి ఇవాళ 6 గ్యారంటీలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. 6 గ్యారంటీలు అందరికీ చెప్పి అవి తూచా తప్పకుండా చేపిస్తామని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. దాంతో మేము ముందుకు వెళ్తాం.
థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం అటు అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతతో పాటు స్థానికంగా ఉన్న జరిగిన అవినీతి ఆరోపణలు అన్నీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తాయి. అలాగే ఇటు బాన్స్వాడలో కాంగ్రెస్ జెండా ఎగరేయడంతో పాటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందంటూ కూడా చెబుతున్నారు ఏనుగు రవీందర్ రెడ్డి. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, బాన్స్వాడ నుండి.